ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక వార్త ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని హ్యాపీనెస్లో పీక్కి తీసుకెళ్తుందని, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి కోవర్టులుగా ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబు గారికి ఎర్తు పెట్టబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక వార్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని హ్యాపీనెస్లో పీక్కి తీసుకువెళ్తుందని. సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ న్యూస్ వచ్చినా కానీ సంబరాలు చేసుకుంటుంటారు ఢిల్లీ నుంచి. కారణం ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి ప్రతి పరిణామం కూడా ఆయనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆయన భావిస్తూ ఉంటారు. దానికి తగిన విధంగానే న్యూస్ ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు తాజాగా ఆయన్ని హ్యాపీనెస్లో పీక్ స్టేజ్కి తీసుకున్నటువంటి న్యూస్ ఏంటంటే, జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. 2027లో ఎన్నికలు రాబోతున్నాయి, ఒక దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది లేటెస్ట్ న్యూస్. ఆ న్యూస్ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఎగిరి గంతేశారు అని చెప్పి తెలుస్తుంది. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు ముఖ్యమంత్రిగా ఉండరు, 2027లోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 2.5 సంవత్సరమే ఉండేది, కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి, నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తే తానే సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే, తాను చేసినటువంటి మంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. 6 నెలల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా ఓడించాము అని ఓటర్లు ఫీల్ అవుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. అందుకే ఆయన Cloud9కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఢిల్లీ న్యూస్ విన్న తర్వాత Cloud9 అంటే మనకు సింగిల్ డిజిట్స్లో హై నెంబరు 9. హ్యాపీయెస్ట్లో Cloud9 అంటే ఇంకా దానికి మించిన హ్యాపీనెస్ లేదు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినట్టే, ఆ జమిలీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అయినట్టే తాడేపల్లిలో సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు సంబరాలు చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారితోటి 2019 నుంచి 2024 వరకు అంటకాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు, తర్వాత కోవట్లు, వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకు పండుగ చేసుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని సస్పెండ్ చేయటం, ఐఏఎస్లు ఐపీఎస్ని కొంతమందిని పక్కన పెట్టడం, కొంతమందిని నాన్ ఫోకల్ పోస్టులో పెట్టడం, మరి కొంతమందిని డీజీపీ ఆఫీస్లో మీరు రిపోర్ట్ చేయండి, జిఏడి ఆఫీస్లో రిపోర్ట్ చేయండి అని చెప్పి ఇప్పటి వరకు విధులు అనేది ఏమీ లేకుండా ఊరికే మార్నింగ్ వచ్చి హాజరు చేయించుకొని ఈవినింగ్ పంచికొట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళని అట్లా పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగి 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర సంపదని దోచుకున్నారని, రాష్ట్రంలో ఉండే ప్రజలను హింసించారనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టింది. వాస్తవంగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి. జత్వానీ కేసు, తాజాగా కాకినాడకు సంబంధించినటువంటి స్మగ్లింగ్ కేసు, ఇవి కాకుండా అనేకమైన భూ ఆక్రమణకు సంబంధించినటువంటి కేసులు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు. కారణం ఏంటంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలతోటి వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు అవినీతి అక్రమాల్లో చాలా వరకు. ఇప్పుడు దాని మీద విచారణ చేస్తే కనుక అధికారులు దొరికే అవకాశం ఉంది, పొలిటీషియన్స్ దొరకడు. ఆన్ పేపర్ దొరికేది ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎంక్వైరీలను ఆపాలి, అడ్డుకోవాలి అనేది కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లో ఉంది. అది జరగాలంటే ఏం చేయాలి? ఈ ప్రభుత్వం ఉండకూడదు. ఓకే, ఈ ప్రభుత్వం ఉండకూడదని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి హ్యాపీ న్యూస్ ఇది. ఈ పార్లమెంటు సమావేశంలో జమిలీ ఎన్నికలు బిల్లు కనుక పాస్ అయితే 2027లో ఎన్నికలు వస్తాయి. సో ఎన్నికలకు వెళ్తున్నాము అని చెప్పి, 2027లో ఎన్నికలు అంటే 2026 నుంచే ఆ వాతావరణం ఉంటుంది, ఎన్నికల వాతావరణం. 1 year ముందు నుంచే ఎన్నికల వాతావరణం ఉంటుంది కదా. అంటే ఇంకొక 1.5 year చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 1.5 yearలో అధికార యంత్రాంగం సహకరించేదానికి అవకాశం కూడా లేదు. కారణం ఏంటి? రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వస్తారేమో, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో అంటకాగడం, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ అయితేనో ఆ ముద్ర
పడితే మళ్ళీ రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఒకవేళ వస్తే తాము ప్రమాదంలో పడతాము అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు యాక్టివ్గా పనిచేయడానికి సిద్ధపడే అవకాశం లేదు. దీంతో యంత్రాంగంలో కొంత నిస్తేజం, నైరాశ్యం, నిర్లక్ష్యం ఇవన్నీ ఆవరిస్తాయి. ఫలితంగా ప్రభుత్వం దూకుడు అనేది ప్రభుత్వంలో కనిపించదు సహజంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ 2-3 నెలల నుంచి కూడా అదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే చేసిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన చెప్తుంది ఏంటంటే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, ఈయన ఉంటే మహా ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు, మీరు ఆయన నమ్మి వెళ్తే కనుక మీరు నెక్స్ట్ నేనే వస్తాను, మీ సంగతి చూస్తాను, సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ మిమ్మల్ని లాక్కొచ్చి హింసిస్తానని చెప్తున్నారు ఆయన. అదే కదా ఆయన చెప్పింది, ఆ యాంగిలే కదా ఆయన చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారంటే అది చెప్పట్లా. ఆయన చెప్పింది ఏంటి, అధికారం ఇస్తే సప్త సముద్రాల అవతల ఉన్న మిమ్మల్ని లాక్కొచ్చి నేను హింసిస్తాను, చర్యలు తీసుకుంటానంటే హింసిస్తాననే కదా. అంటే ఆయనకు అధికారం అందుకు కావాలని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ కనుక జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ గెలవబోతున్నాము అనేటువంటి మాటల్లో కనుక మీరు పడిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అధికారంలో తీసుకొస్తే మీకు లభించేది ఏంటి అని అంటే హింస. ఓకే, ఆయన చెప్తున్నారు డైరెక్ట్గానే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాకపోతే హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అధికార యంత్రాంగం స్పీడ్గా వెళ్లకుండా కొంత స్లో అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినట్టు కోర్టులు యంత్రాంగంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎక్కడో దగ్గర అడ్డుకట్ట వేసే ప్రయత్నం, అలాగే ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో 2047 దిశగా 2029 దిశగా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో వాటిని స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు ఎర్తబెడుతున్నారు. స్పీడ్గా ఇంప్లిమెంట్ చేస్తే కనుక నీకు కొంత చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది కదా, అందుకని అది జరగకుండా ఉండడానికి అడ్డుపులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఆ అధికార యంత్రాంగం రాబోయేటువంటి రోజుల్లో ఎన్నుపోటు పొడిసే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి. అది అధిగమిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే వ్యూహం ఉందో దాంట్లో పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే హ్యాపీ న్యూస్ ఏంటంటే ఢిల్లీలో పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు పెడితే కనుక ఇంకా ఆయన్ని జనవరి నుంచే ప్రజల్లోకి వెళ్ళి నానా హడావుడి హంగామా చేసే ఛాన్స్ లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.